పేరు? నా పేరు తంగిరాల అనంతరామరెడ్డి. అనంతరామ్ రెడ్డి. ఇట్లా నా ఏ ఊరు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయమే. బాగానే ఉంది వ్యవసాయం ఇక్కడ. పర్లేదు, అంటే మాకు ముఖ్యంగా ఈ వరకపూడిశాల మాకు ఎంత 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవును, ఇక్కడ ఈ ఏరియా చాలా మంది నాకు పొద్దు నుంచి అదే చెప్పారు. అవును, పక్కనే తలాపిలు నీళ్ళు ఉన్నా కానీ తాగడానికి నీళ్ళు లేవు మాకు. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు మాకు ఒక హోప్ అయితే వచ్చింది, ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. లావు కృష్ణదేవరాయలు గారు ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చారు. ఆయన అయితే చేస్తారని నమ్మకం మా అందరికి. ఇప్పుడు ఆయన పార్టీ మారాడుగా, మరి ఎట్లా? పార్టీ మారినా ఏ పార్టీలో ఉన్నా మాకైతే చేస్తాడు, ఆయనకి వేస్తారు అయితే కంపల్సరీగా. మరి ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి. అంతేనా? అంతే. అవునా? ఆయన అయితే చేస్తారు. ఇప్పుడు 70 సంవత్సరాలు మాయ మాటలు చెప్పి చేయలేదు కదా. ఓకే, ఒకసారి చూద్దాం ఆయన కూడా. ఇది మీ మాటేనా? మామూలుగా ఊర్లో కూడా ఇదే ఉందా? అంతే, ఊర్లో అన్నాక ఇప్పుడు ప్రతి గ్రామంలో కొన్ని ఆ పార్టీ కొంతమంది, ఈ పార్టీ కొంతమంది ఉంటారు, జనరల్లీ ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అవును, అందులో డౌట్. మీకు ఇంకా పథకాలు అట్లా ఏం రావా? మాకు పథకాలు ఏం లేవు. ఒక పథకాలు పతనం అయిపోయి ఇప్పుడు మారింది. లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు జనాలు అటు మాట మాట్లాడరు. అటు మాట మాట్లాడినారంటే ఎంత మొప్పుగా ఉంటే మాట్లాడినరు. అంటే చేస్తామన్న పనులు ఒక్కటి చేయలేదు ఇప్పటివరకు. ఏం జరగనే కదా. మెయిన్ వరకపూడిశాల కావాలంటే చాలా మంది నాకు వరకపూడిశాల అయితేనే మా ప్రాంతం బాగుపడుద్ది. వరకపూడిశాల కోసం సుమారు 70 సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంపీ తెచ్చింది కాబట్టి వచ్చిందని అన్నారు. ఆ నమ్మకం మీద మేమైతే ఈసారి కంపల్సరీగా ఆయన కేసు గెలిపించుకోవాలని ధీమాతో ఉంది. సో ఇప్పుడు ఎంపీ అయితే కృష్ణదేవరాయలు గారిని, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు. అందులో డౌటే లేదు. మీరు బాబాయ్? అంతే, మాది కూడా. మీరు కూడా అదే మాట మీద ఉన్నారు. అంటే ఏంటి అంటే ఇంత ఎందుకు వాటర్ రాలేక, అంటే ఆ ప్రాజెక్ట్ చేయలేకపోవడానికి? ప్రాజెక్టు కాలే. 17-16 సంవత్సరాలు చేస్తుంటే రాలేదు. ఇవాళ వస్తుందని మేము నమ్ముకొని ఉండేమో ఎల్లకాలం. అంటే ఇప్పుడు మామూలు నాకు పొద్దు నుంచి చెప్పింది ఏంటంటే 15 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు కదా అని అన్నారు. చేస్తాడేమో, ప్రతిసారి చేస్తాడేమో అని వేస్తున్నాము అని అన్నారు. మరి ఈసారి ఏమన్నా మారే ఛాన్స్? మారిండ్రుగా, మారి కానొత్తనే ఉంది. అవునా? అంత లెక్క తిరుగు. నేను పొద్దున్న 3-4 ఊర్లు తిరిగి వచ్చా, నాకు కూడా అట్లే చెప్తున్నారు. వాళ్ళు కూడా తిరిగినారు, వాళ్ళేదో లబ్బడి కొట్టుకోవటం కానీ. అంతే. కానీ మనకి ఎవరు వచ్చినా మనకు ఊరు మంచిగా జరగాలి, నీళ్లు రావాలనే ఉంటది కదా. అంతే, అన్ని మంచిగా ఉంటేనే మంచివాడు అనుకుంటాం. ఇప్పుడు ఆయన అయితే ఓపెన్ గా చెప్పేశాడు, కృష్ణదేవరాయలకి వేస్తాను, బ్రహ్మారెడ్డికి వేస్తాను. మరి మీరేంటి? వేస్తూనే ఉంటాంలే కానీ ఇప్పుడు చెబుతుంటేనే అర్థం అయిపోతుంటది. ఇంకా చెప్పాల్సిన పేరు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. నమస్తే. మీ పేరు? నా పేరు మల్లమ్మ. మల్లమ్మ. ఏం చేస్తుంటారు? పొలం పని. పొలమా? ఎట్లా పొలాలు బాగానే పండుతాయి ఇక్కడ? ఏమన్నా ఉన్నా? తక్కువనే నీళ్ళు. ఎందుకని లేవు, ప్రభుత్వం అటు చేసింది మమ్మల్ని. నీళ్లు బాగానే వస్తాయి అయితే? ఏమన్నా తక్కువ, చాలా తక్కువ. ప్రభుత్వం వల్ల అన్ని నష్టాలే. అవునా? ఏం చేయలేదు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు? ఏం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఎవరిని ఏమో అడగట్లేదా మీరు? ఎమ్మెల్యేని అంటే గెలిపించిన ఆయన కానీ గెలిపించి అడిగిన ఆయన ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? మీ పేరు? నాగరాజు. ఏం చేస్తుంటారు? పొలం పని. ఇంకేం పని? అంతేనా? ఏం వేస్తారు పొలం అంటే జనరల్గా? మామూలు పత్తి, మిరదారులు. పర్లేదా? నీళ్ళు వస్తుంటాయా? ఇంకే నీళ్ళే, మన సొంత డబ్బులు పెట్టుకొని బోర్లు వేసుకొని పండించుకోవాలా, అంతే. ఏమన్నా లాభం ఉంటుందా అంటే అంత ఖర్చు పెట్టి? ఏ లాభం, ఈ రేట్లు మనకి ఇవాళ పొద్దు నుంచి నేను విన్నది ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ కడతారు అని ఏదో అంటున్నారు కదా. మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆడింది అది. అదే ఏదో నాటకాలు ఆడతాయి అంతే. అంతే. ఇక్కడ ఏదో తవ్వినట్టున్నారు ఇందాక. ఇప్పుడు కోట్ల కోసం అది నాటకం ఆడతాయి, ఏం లేదు అంతే. అంతే. కానీ అంటే ఏమన్నా చెప్పారు? ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, చేయలేకపోయాడు. ఫస్ట్ కాంచి కూడా మేము అది చేస్తాం అంటనే ఉండగా ఏది అయినా ఎట్లా గెలిపించారు మరి ఇన్నేళ్ళు? గెలిపించి మా దరిద్రం అది ఏముంటది. దరిద్రం ఊరికి పెట్టింది దేశానికి. గెలిపించుకోవడం ఏముందా? మరి ఇప్పుడు బెదిరింపులు. మరి ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తుంది, మరి 10 రోజులు. మరి ఇప్పుడు బెదిరించడానికి లేదు ఇంకా సీన్ లేదు. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి బ్రహ్మారెడ్డి గారు. దేనికని? ఆయన కొద్దిగా చూడాలనిపిస్తుంది ఆయన మీద. కొత్త మనిషి కదా, చూడాలనుకుంటున్నాం అంతే. మరి ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా. మరి ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆయన మనకు వాగ్దానాలు చూస్తూనే ఉన్నాడుగా. అంటే ఆయనే పర్మిషన్ తెచ్చినట్టున్నారు కదా. తెచ్చినాడు, నేను తెచ్చినాను, గవర్నమెంట్ మాకు డబ్బు ఇవ్వాలంటుంది కదా. ఆయన గెలిస్తే ఈ దెబ్బ ఆయనకి గట్టి చేస్తారని నమ్మకం. సో ఇప్పుడు ఇక్కడైతే నాకు తెలిసి ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు, బ్రహ్మారెడ్డి గారు గెలవబోతున్నారు అంతే. మామూలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో గవర్నమెంట్ అయితే ఏం చేయాలి మీకు ఇక్కడ? గవర్నమెంట్ లేదన్నాడా? అసలు ఏ లేదు. కనీసం ఒక ఇంటికి నీళ్ళు ఉంటే ఒక ఇంటికి నీళ్ళు. అదే
మరి ఇప్పుడు తోటిళ్ళు ఉండే పక్కన వాళ్ళు వేసారిళ్ళు మా ఇల్లు ఉంటుండే కనీసం వాళ్ళకే నీళ్ళు వేయాలిగా ఇప్పుడు వాడు నీళ్ళు వేసుకుంటుండే యువతలోడికి నీళ్ళు లేవు మరి వేసుకుంటారా తాగంటారా అని అనాలిగా వాడిని పక్కన దిగుతునేవారు ఇప్పుడు పక్క ఇంటి వాడికి నీళ్ళు లేవు ఆ నీళ్ళు మరి వాడికి కూడా తాగాలని ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే లేదుగా వాడు మడ్డాడు గుడుచుకొని పోతుండాలే మనం బాగుండాలనే లెక్క ఈ ఊళ్ళో అట్లాంటి వాడికి మనం ఏం ఓట్లేస్తాం చేయలేముగా అంతే. ఇప్పుడు కనీసం మా బజార్కి నీళ్ళు అన్నా ఇక్కడ ఈ బజార్కి దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక్క నీళ్ళు ఏమన్నా సాకిరే కాడ దేశపోయి బోర్ ఎత్తే ఆ బోర్లు నీళ్ళు తెచ్చుకుంటే అవి కూడా పోయినాయి. అంటే ఇప్పుడు ఏమి లేవంటున్నారు కదా మరి ఇక్కడ పెద్దోళ్ళు కానీ కొంచెం పెద్దోళ్ళు అంటే ఇప్పుడు అంత యూత్ అయిపోయింది, పెద్దోళ్ళు నాయకులు సరైన నాయకులు లేరు, ఉండగానే అటు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మనకేం చెయ్యలేకపోతారు కదా. సో ఈసారి అయితే ప్రభుత్వం మారిపోద్ది అంతే. కృష్ణదేవరాయ గారు, బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కన్ఫామ్గా అయ్యేది వాళ్ళే, ఇబ్బంది ఏం లేదు.